హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి ఇప్పుడే అందిన వార్త అండి. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. సీజే దేశ చరిత్రలోనే సంచలన తీర్పు అండి. సో ఆ వివరాలంటే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ప్రతి ఒక్కటి కూడా ముందుగా మీరు పొందడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఇక వివరాలు చూసుకున్నట్లయితే ఏప్రిల్ 16న వివి పార్ట్ అండి. సో లెక్కింపు పిటిషన్ల విచారణ, ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ అంటే వివిపిఏటితో పోలైన ఓటర్లను క్రాస్ వెరిఫికేషన్ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను ఏప్రిల్ 16న అంటే ఈ నెల 16న విచారిస్తామని సుప్రీంకోర్టు మంగళవారం తెలిపిందండి. సో ఏదైతే ఈ వివిప్యాట్ అనే ఒక స్వతంత్ర ఓటు ధృవీకరణ సంస్థ, ఇది ఓటరు తన ఓటు సరిగ్గా వేయబడిందో లేదో సరిచూసుకునే దానికైతే వీలు కల్పిస్తుంది. సో ఎన్నికల ప్రక్రియ తర్వాత ఇది సీల్డ్ కవర్లో భద్రపరచబడుతుందండి. సో వివాదాల సమయంలో ఏదైనా తలెత్తితే అప్పుడు తెరవబడుతుంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఈవీఎం సంబంధించిన అన్ని అభ్యర్థనలను న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం పరిశీలిస్తుందని అయితే సుప్రీంకోర్టు తెలిపింది. వచ్చే మంగళవారం ఈ విషయంపై అయితే విచారణ సాగనుందండి. సో ఈ విధంగా అయితే దేశ చరిత్రలోనే ఈ విధంగా సుప్రీంకోర్టు తీర్పు తీసుకోవడం జరిగింది.